గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఫ్రెష్ అప్లికేషన్ 2024-25 మనకి ఇంకా వెబ్సైట్లో డేట్ ఎక్స్టెండ్ గురించి వెబ్సైట్లో అయితే అప్డేట్ రాలేదు, కానీ సైట్ అయితే క్లోజ్ చేయలేరు. వెబ్సైట్ అనేది క్లోజ్ చేయలేరు. సైటు 99.99% ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పిన, అది ఎక్స్టెండ్ అవుతుంది కూడా. అది మేబీ వాళ్ళు చెప్పినా కదా, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పిన. అసలు మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారు, జూనియర్ అండ్ డిగ్రీ, పీజీ, కాలేజ్ అందరూ కలిసి ఈ పాస్ ఎంతమంది అప్లై చేసుకున్నారు అది చూసుకున్న తర్వాత మనకి వాళ్ళు మిగిలిన అప్లికేషన్ చేసుకొని వాళ్ళ కోసం వాళ్ళు అఫీషియల్గా ఒక చిన్న నోటీస్ లాంటివి ఏమైనా ఇచ్చి సైట్లో కూడా డేట్ ఎక్స్చేంజ్ చేస్తే పెడతారు అది. సో అది కొంచెం మేబీ కొంచెం ఈ జనవరి ఫస్ట్ వీక్లోనే ఎప్పుడైనా అది వస్తుంది. ఆగండి, రేపో ఎల్లుండో ఒక 2 days 3 daysలోనే అది సెట్ అయిపోతుంది. ఇక సైట్ ఓపెన్ ఉంది కానీ అప్లై చేసుకోనికి రావట్లేదు. ఏమంటుంది అంటే ఇక్కడ చూడండి, టెక్నికల్ ప్రాబ్లమ్ ఎట్ ఎస్ఎస్సి బోర్డ్ సర్వర్ వైల్ రీట్రైవింగ్ యువర్ డేటా అని వస్తుంది. సో దానికి సంబంధించి వెయిట్ చేయాలి, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి దాని సైడ్ నుంచి. మన సైడ్ కాదు, మన ప్రాబ్లం కాదు. ఈ పాస్ వెబ్సైట్ నుంచి మిస్టేక్ ఉంది అది. ఎందుకంటే లాస్ట్ వీడియో కింద మొత్తం కామెంట్స్ అవే ఉన్నాయి. నేను కూడా మా ఓన్ బ్రదర్దే, ఇంకా నేను ఈ పాస్ అప్లికేషన్ చేయలేదు. సో అది చూస్తే టెక్నికల్ ఇష్యూ అని వచ్చింది, ఇట్లా పడ్డది కింద. ఎస్ఎస్సి డీటెయిల్స్ నాట్ ఫౌండ్, ప్లీజ్ చెక్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఆర్ ప్లీజ్ కాంటాక్ట్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్ బీసీ వెల్ఫేర్ ఇన్ ప్రెజెంట్ స్టడీయింగ్ డిస్ట్రిక్ట్ అని వచ్చింది కదా. ఇది ఒక్కరికి రాలేదు, మ్యాక్సిమం అప్లై చేసిన అందరికి ఇట్లనే వస్తుంది. సో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్సైడ్ ద ఈ పాస్. మనకు సంబంధం లేదు. మన సైడ్ నుంచి మనం ఏమన్నా ప్రాబ్లం చేస్తే మనం చూసుకోవాలి, కానీ అది వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ఇష్యూ. అది క్లియర్ చేస్తారు, ఓకేనా. క్లియర్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అయితే అన్నీ జరుగుతాయి. కొంచెం వెయిట్ చేయాలి, ఓకే. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవ్రీ ఇయర్ మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఇంకా జనవరిలోనే ఉన్నాము, ఓకేనా. సైట్ కూడా క్లోజ్ కాలేదు, టెక్నికల్ ఇష్యూ ఉంది. ఆ టెక్నికల్ ఇష్యూ క్లియర్ అవుతుంది. మనం ఇంకో 2-3 days వెయిట్ చేస్తే అఫీషియల్ అప్డేట్ కూడా వస్తుంది. సైట్లో కూడా మీకు డేట్ అప్డేట్ అవుతుంది, ఓకేనా. జనవరి 30 కన్నా ఎక్స్టెండ్ అయింది అని చూపిస్తుంది, లేదంటే మార్చ్ వరకు ఎక్స్టెండ్ అయింది అన్న చూపిస్తుంది, ఏదో ఒకటి చూపిస్తుంది. వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం, అంతకుమించి మనం చేయాల్సింది ఏం లేదు. సో కొంతమంది అప్లై చేయని వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. తెలుసు December 31 లాస్ట్ డేట్ అయిపోయింది అని. కొంతమందికి డే స్కాలర్ వచ్చింది, క్యాంపస్లో ఉన్న వాళ్ళకి CAH రాలేదు. కొంతమందికి ఏమో కొన్ని కాలేజ్ చూపించలేదు, కొంతమందికి అసలు సెట్ డీటెయిల్స్ చూపించలేదు. సో కొందరు ఈ ప్రాబ్లమ్స్ వల్ల అప్లై చేసుకోలేరు. కొంతమంది ఏమో డేట్ ఆటోమేటికల్లీ ఎక్స్టెండ్ అవుతుంది కదా అని, కొంతమంది ఏమో ప్రశాంతంగా ఉన్నారు అప్లై చేసుకోకుండా. సో అందరికీ సొల్యూషన్ ఒకటే, కొంచెం వెయిట్ చేయమని చెప్తున్నాను అంతే. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కంపల్సరీ ఎక్స్టెండ్ అవుతుంది. చూస్తున్నాం కదా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. టెన్షన్ పడకండి, ఎక్స్టెండ్ అవుతుంది. అది సైట్లో అప్డేట్ అవుతుంది. టెక్నికల్ ఇష్యూ వాళ్ళ సైడ్ నుంచి ఉంది, ఓకేనా. సో కొంచెం ఓపికతో ఉంటే అవుతుంది, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో అంతే, చెప్పాల్సింది ఏం లేదు, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.